ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా చిక్కోలు జిల్లాలో ఈ ఏడాది 3,50,000 హెక్టార్లలో వరిని సేద్యం చేశారు రైతులు. కాకపోతే పంట చేతికొస్తుందన్న తరుణంలో మోతా తుఫాన్ రూపంలో రైతులకు మాత్రం కష్టాల కడగండ్లే మిగిలాయి. తుఫాన్ తీరం దాటి 3 రోజులు కావస్తున్నా కూడా జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ఈ క్షేత్రస్థాయిలో వచ్చారా లేదా, ప్రస్తుతం వరి పంట ఏ పరిస్థితిలో ఉంది చూస్తే కనుక పూర్తి స్థాయిలో పంట చేతికొస్తుంది. మరో వారం రోజులు ఉంటే ఇది ఇంటికి వెళ్ళవలసిన పంట, కానీ ఈరోజు వరద నీటిలో మునిగి పూర్తిగా నష్టపోయే పరిస్థితి. మొత్తం మదుపులు పెట్టి వరి పంట చేతికి తెస్తాం, సంక్రాంతి అంటే ఇంటిలిపాతి జరుపుకుంటాం అన్నటువంటి వారి ఆశలపై మాత్రం మోతా తుఫాను రూపంలో ఈరోజు మాత్రం అడియాసలు చేసుకొని చెప్పుకోవచ్చు. చూస్తే కనుక ప్రస్తుతం వరి పంట అంతా కూడాను నేల కూలి అంతా అంటే పూర్తిగా వరద నీటిలో మాత్రం ఎందుకు పనికిరానటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి తరుణంలో ఇంతలా నష్టం జరిగిన వ్యవసాయ శాఖ అధికారులకు మాత్రం ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయే తప్ప క్షేత్రస్థాయిలోకి వచ్చి వారికి జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం చర్యగా వారికి ఆర్థికంగా ఆదుకునేందుకు మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు అనడానికి ప్రస్తుతం పంట నష్టం జరిగినటువంటి ఒక పంట పొలంలో ఉన్నాం. ఈ పంట నష్టాన్ని మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలి, రైతులకు మాత్రం బాసటగా నిలవాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో మాత్రం రైతులకి ఈ క్రాపింగ్ సిస్టమ్ తెచ్చి పంట నష్టం జరిగినట్టయితే అది సాంకేతికంగానే ఆ నష్టాన్ని అంచనా వేసి ఈరోజు రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. కానీ ప్రస్తుతం మాత్రం జరుగుతున్నటువంటి ఈ నష్టం విషయంలో ఈ క్రాపింగ్ సిస్టమ్ అమలు ఉందా లేదా, మరోవైపు చూస్తే కనుక జరిగినటువంటి పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అగ్రికల్చర్ ఆఫీసులు ఏ కొలమానాన్ని ఈరోజు ప్రాతిపదిక తీసుకుంటున్నారు. 3 రోజులు కావస్తున్నా కూడా రైతులు జరిగినటువంటి నష్టంపై మాత్రం వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రాకపోవడం వారి పాలిటిక్స్ శాపంగా మారింది. ఈ విషయాన్ని రైతులకు జరిగిన నష్టాన్ని మాత్రం ఈరోజు కళ్ళారా చూసి వారికి బాసటగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు మనతున్నారు. చూస్తే కనుక రైతులు అపారంగా నష్టం జరిగింది. అంటే మోంతా తుఫాన్ విషయంలో ప్రాణహాని జరగకపోయినా ఆస్తి నష్టం మాత్రం దండిగా జరిగింది. ప్రస్తుతం మాత్రం రైతులు చేతికి పంట వచ్చే తరుణంలో ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పంట విషయంలో అధికారులు ఎవరైనా క్షేత్రస్థాయిలకు వచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ రోజుకి తుఫాను వచ్చి బీభత్సం సృష్టించి తుఫాను 5 రోజులు అయ్యింది. ఇప్పటికీ గత 3 రోజులుగా శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని పాడైపోయిన పంట దగ్గరికి ఈ తుఫాను వల్ల నష్టం జరిగిన రైతు దగ్గరికి మేమందరం కూడా వెళ్తున్నాం. రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు, మాకు దిక్కెవరని బాధపడుతున్నారు. ఇంటిల్లిపాది మీరందాకో మాట అన్నారు, ప్రాణ నష్టం జరగలేదని. కొత్తగా ప్రాణ నష్టం జరగక్కర్లేదు. ఈ రోజున ఈ పంట నష్టం రైతుకి ప్రాణ నష్టంతో సమానం. ఇటువంటి తరుణంలో పల్లెలు కన్నీరు పెడుతున్నాయి, రైతులు కన్నీరు పెడుతున్నాయి. 5 రోజులు అయింది తుఫాను వచ్చి, ఇప్పటికి అధికారులు కనీసం వచ్చి రైతుల్ని పరామర్శించడం కానీ, ఎంత నష్టం జరిగింది, పంట నష్ట తీవ్రత అంచనా వేయడం కానీ, పై స్థాయికి తీసుకెళ్లడం కానీ, కనీసం రైతులకు ఒక భరోసా కల్పించడం కానీ ఇంతవరకు చేయలేదు. నాకు ఆశ్చర్యంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తుంటే. ప్రస్తుతం మాత్రం ఇంత నష్టం జరిగిందని ఒక డిజిట్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేది. ఏ ప్రాతిపదికన జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళు అంచనా వేసి ఉంటారంట. ఏసీ రూముల్లో కూర్చొని కంప్యూటర్ల మీద అంచనాలు వేయడం కాదండి, క్షేత్ర స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో గ్రామాలు వచ్చి రైతుల దగ్గరికి వచ్చి లైవ్గా పరిస్థితిని అంచనా వేసి వాళ్ళు ఒక అంచనాకి రావాలి. ఏమీ చేయకుండా ఉట్నే మీడియా మేనేజ్మెంట్ చేసుకుంటూ కంప్యూటర్ల మీద బటన్లు నొక్కుంటూ ఇంత నష్టం జరిగింది, ఇంత నష్టం పోయింది అని చెప్పడం కాదు. దయచేసి ఇప్పుడు మనకి కావాల్సింది డిజిటల్ కాదు. డిజిటల్ ఎవరికి కావాలి? సిటీలో ఉన్న వాళ్ళకి కావాలా? అసలు రైతు మీరు వచ్చి అసలు రైతుకి మీరు అసలు ఒక భరోసాని ఇవ్వండి, ఒక ధైర్యాన్ని ఇవ్వండి. ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఈ ముంతా తుఫాను వల్ల చావొక్కటే వాళ్ళకి శరణ్యం అన్నట్టున్న రైతులు. ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. కానీ ప్రస్తుతం మాత్రం ఈ క్రాపింగ్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి గత ప్రభుత్వ హయాంలో రైతులకు జరిగిన నష్టం
టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొలమానం తీసుకొని రైతుకు తెలియకుండే నష్టపరిహారం ఖాతాలో పడింది. ఇప్పుడు ఆ ప్రక్రియ కొనసాగిస్తున్నారా? ఇప్పటికే క్షేత్రస్థాయిలో రాలేదంటే ఈ క్రాపింగ్ సిస్టాన్ని వాళ్ళేమో కనెక్ట్ అయ్యి ఉన్నారనుకోవచ్చా? రైతుల విషయంలో గత వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రజలే మాట్లాడుకుంటున్నారు, రైతులే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున మీరు చూడండి, మొత్తం వరి పంట మొత్తం పాడైపోయింది ఈ ముంతా తుఫాను వల్ల. అలా అసలు చేతికొచ్చిన పంట చూడండి ఒకసారి, చేతికొచ్చిన పంట. ఈ రైతు పేరు అప్పారావు. ఎలా కన్నీరు పెడుతున్నాడు చూడండి, ఎలా బాధపడుతున్నాడు చూడండి. దిక్కెవరండి? ఈ క్రాపింగ్ చేయడం కానీ, అసలు దాని మీద ఒక అవగాహన తెచ్చుకోవడం కానీ, శాఖ స్థాయిలో వచ్చి ఇక్కడ ఏం జరుగుతుందో పరిశీలించడం కానీ ఏది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరగలేదు. అలా జరగలేదు కాబట్టే రైతులు గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళ బాధ చూడలేకే ఈ రోజున వైసీపీ పార్టీ నడుం బిగించి ఒక్క శ్రీకాకుళంలోనే కాదు, చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా రాష్ట్రం అంతా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అందరం వెళ్తున్నాం, వాళ్ళకి వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నాం. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కనువిప్పు కలగాలనుకుంటే రైతులు పక్షాన నిలిచి వారికి నష్టపరిహారం అందేందుకు, నష్టపరిహారం అంచనా వేసేందుకు ఎటువంటి కార్యాచరణ దాల్చనున్నారు? రాబోయినటువంటి రోజుల్లో రైతులకి దీనికి జరిగిన నష్టం పూర్తి స్థాయిలో వారికి చేర్చాలంటే ఎటువంటి ప్రణాళిక రూపం? ఈ రోజున రైతు కన్నీరికి కారణం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఇంకా పచ్చిగా చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం. ఈ రోజున రైతుకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, రైతుకి భరోసా ఇవ్వాలి. ఈ రోజున ముంతా తుఫాన్లో నష్టపోయిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంపై ఉంది. ఉట్నే ప్రెస్ మీట్లు పెట్టడం, ఉట్నే కంప్యూటర్ల ముందు కూర్చొని మార్కెటింగ్ చేసుకోవడం, మేము ఇంత చేసాం అంత చేసాం కాదు. దయచేసి రండి, పొలం బాట పట్టండి, అంచనా వెయ్యండి. ఈ రోజున రైతులకు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. మీరు గమనించండి, ఒక నెల రోజుల క్రితమే ఉద్యమం కూడా మేము చేసాం. ఈ ఎరువుల విషయంలో ఎటువంటి సిస్టమ్ని కూటమి ప్రభుత్వం అవలంబించిందో మీ అందరికీ తెలుసు. దళారులకి లాభం చేకూర్చే విధంగా ఎరువు సప్లై చేసింది. దళారుల దగ్గర కొని దళారులకి లాభం చేకూర్చే విధంగానే ఎరువులు సప్లై జరిగింది. దాని మీద ఉద్యమం చేసాం. ఈ పరిణామాలను చూస్తుంటే ఈరోజు వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి మాటలు కార్యరూపం దాలుస్తున్నాయంటే, వ్యవసాయం దండగా అన్నవాడికి మరి ఏం సమాధానం చెప్పాలో భగవంతుడే చెప్తాడు సమాధానం. ఈ రోజున వ్యవసాయం లేకపోతే మనం అందరం ఎవరూ లేవండి. ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అసలు వ్యవసాయం లేకపోతే బతుకే లేదు. అలాంటిది వ్యవసాయం దండగన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవేవి రైతులు మర్చిపోలేదు. ఎందుకంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు రైతులు పొట్టను కొట్టాడు కనుక తప్పనిసరిగా ఈ ముంతా తుఫాను వల్ల ఏదైతే నష్టం జరిగిందో రైతులకి తక్షణమే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించి వారికి ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. చూస్తే కనుక ముంతా తుఫాన్ సృష్టించిన బీభత్సంలో వరి పంట ధ్వంసం అయినటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలోకి వచ్చి వాటికి సంబంధించినంత నష్టపరిహారాన్ని అంచనా వేయాలి, వారికి కనీసం బాసటగా నిలవాలి. తుఫాన్ దాటి 3 రోజులు కావస్తున్నా కూడాను ఇప్పటి వరకు రైతులకు వచ్చిన ఈ కష్టంపై మాత్రం అగ్రికల్చర్ ఆఫీసులు ఇటువైపు రాకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే చాలా మట్టుకు నష్టం జరిగిందన్నటువంటి వేసినటువంటి అంచనాలు మాత్రం కేవలం అవి కాకి లెక్కలకే పరిమితం తప్ప క్షేత్రస్థాయికి వచ్చి మాత్రం ఈరోజు ఆ పంట నష్టం అంచనా వేయకపోవడం వారికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఈ విషయంపై మాత్రం ప్రస్తుతం సంబంధించినటువంటి పొలం యజమాని కాకపోయినా ఆ పొలం చేర్చిన కౌలు రైతు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ముంతా తుఫాన్ రూపంలో ఇప్పటివరకు ఎంత మదుపు పెట్టో, పంట ఎన్ని రోజుల్లో కోతకు వచ్చేది, ఈ ముంతా తుఫాన్ రాకపోతే ఎలాగుండేది, ఈ రోజు వచ్చిన తర్వాత ఏంటి నష్టపోయింది? ఎకరాకి 20,000 వరకు మదుపు పెట్టాము. అది ఆల్రెడీ ముంచేసి మరి నీరు కూడా ఇంకా చేను మీద కూడా వాటర్ ఉంది. మరి ఇప్పటి వరకు నేను ఆల్రెడీ కౌలు చేస్తాను, అది నా పొలం కాదు వేరే వాళ్ళది. కౌలు చేస్తే మరి ఎంత లాస్ ఉంటుందో మరి అందరికీ తెలిసిన విషయమే. ఇంతలా కష్టం వచ్చింది, ఎవరైనా వచ్చి మిమ్మల్ని కనీసం ఏ నష్టం జరిగింది, మీకు ఏ కష్టం వచ్చిందని ఎవరైనా అడిగారా? ఎవరు రాలేదు, ఏ అధికారి రాలేదు, ఎవరు కూడా రాలేదు పొలం కాడికి. కనీసం ఎక్కడ తోవలు కూడా అడగలేదు అంత చెప్పిన. మరి అలా ఉన్నాయి నీటితోటి
చూస్తే కనుక వారికి వచ్చిన కష్టంపై ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి కనీసం వారికి ఏం జరిగిందని అడగలేదన్నట్టు మదనపాటు మాత్రం వారిని వెంటాడుతుంది. ప్రస్తుతం ఇంకో రైతు కూడా ఉన్నారు. చూస్తే కనుక ఎంత సేద్యం చేస్తున్నాం, ఆ సేద్యం చేయడానికి ఎంత మదిపోయింది, ఎన్ని రోజులుగా నీ చేని కోతకు వచ్చే ఉండేది, ముంతా తుఫాన్ రాకపోతే ఇప్పుడు పొలంలో ఎటువంటి పరిస్థితి? ఇప్పుడు 10 రోజుల్లోగా కోత అయిపోవలసింది. ఇప్పుడు పడిపోయి 5 రోజులు అయింది. మరి ఇంకెన్ని రోజులకి ఇది ఆరుతుందో తెలీదు, ఇది అంతరాయం అవుతుందో తెలీదు. దీనికి ఎకరాకు 15,000 రూపాయలు మదుపు అవుద్ది. ఫస్ట్ నుంచి మా కష్టం వదిలేసి ఒక గుండ బస్తా కొంటే 300లకు దొరికిన గుండ బస్తా 800 కొనేసి వేసాం ఈ సంవత్సరం. ఊరియా అలా 3 ఎరువులు వేసాం. దానికి ఎంత అవుద్దో లెక్క వేయండి. 20,000 దాకా పెట్టుబడి అవుద్ది. పక్కా 20,000 పెట్టుబడి అయింది ఇప్పుడు ఎకరాకి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి నీకు వచ్చిన కష్టం గురించి ఎవరు ఇప్పటికి ఇక్కడికి రాలేదండి. ఏమి ఇలాగ రైతుకి ఏమి ఇలా జరుగుతుందని కూడా ఎవడ మా దగ్గరికి రాలేదు. మడి దగ్గరికి రాయండి అయినా రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. రైతులకు జరిగినటువంటి ఈ నష్టం, అదేవిధంగా వారి కష్టాన్ని తీర్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నుండి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి రైతులందరూ కూడాను బాసటగా నిలుస్తుంది. తక్షణం కనుక అంచనాలు వేసేందుకు అధికారులకు రాకపోతే రేపు సోమవారం గ్రీవెన్స్ కూడా వెళ్ళి జిల్లా యంత్రాంగానికి కూడాను ఈ కష్టానిపై మాత్రం ఒక నివేదిక ఇవ్వనున్నారు. ప్రస్తుతం వ్యవసాయం దండగా అన్నటువంటి ఒక మాట అన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు మాత్రం వ్యవసాయం రైతులకు వచ్చినటువంటి ఈ కష్టంపై మాత్రం కేవలం కాకి లెక్కలు చెప్పడం కాదు, వారి కష్టాన్ని వారి కన్నీళ్ళని తీర్చేందుకు మాత్రం వారు మాత్రం ప్రణాళిక రూపొందించాలి. మరోవైపు చూస్తే కనుక ఎక్కడా ప్రాణహాని జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం ఈరోజు కళ్ళెదురికే పంటలు పోయి చేతి మదుపంతా వదిలేసి అప్పుల పాలైపోయిన ఆ రైతులు మాత్రం అది చావుగానే పరిగణనలు తీసుకుంటున్నారంటే వారికి వచ్చిన కష్టంపై కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కథలకు వస్తుందా, వారి కష్టాన్ని తీరుస్తుందా, ఆర్థికంగా వారికి దోహదపడుతుందా, మరోవైపు కనీసం బాసటగా నిలుస్తారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.